హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. గోల్డెన్ స్టార్ వ్లాగ్స్ కు స్వాగతం. నేను ఇప్పుడు జమ్మూ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. నేను ప్రయాణించబోయే ట్రైన్ వచ్చేసి 224440 వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుండి న్యూఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది. ఈ రూట్ మొత్తం కవర్ చేయడానికి 8 గంటల 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఈ రోజు నేను జమ్మూ నుండి న్యూఢిల్లీ వరకు ప్రయాణించబోతున్నాను. నా జర్నీ టోటల్ 6 గంటల 55 నిమిషాలు టైం తీసుకుంటుంది. జమ్మూ నుండి న్యూఢిల్లీకి అతి తక్కువ టైం లో వెళ్లే ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. దీని తర్వాత రాజధాని ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. 8 గంటల 15 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత చూసుకుంటే దురంతో ఎక్స్ప్రెస్ ఉంది, తక్కువ టైం లో వెళ్లేది. అన్నిటికంటే తక్కువ టైం లో వెళ్లేది వందే భారత్ ఎక్స్ప్రెస్ మాత్రమే. ఇది ఇక్కడికి 4 గంటల 15 నిమిషాలకు వస్తుంది. ఢిల్లీ చేరుకోవడానికి నైట్ 11-15 నిమిషాలు అవుతుంది. అదిగోండి, మొత్తానికి ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే వేడి చాలా ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది కదా, లూప్ లైన్ లో పెడుతున్నారు. ఇది జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనికి మంగళవారం మెయింటెనెన్స్ డే ఉంటుంది. శ్రీనగర్ నుండి జమ్మూ వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ మాత్రం బుధవారం మెయింటెనెన్స్ డే ఉంటుంది. 2 ట్రైన్లు నడుస్తాయి కదా, ఇక్కడ నుంచి ఒకటి, శ్రీనగర్ నుండి ఒకటి. అలా ఈ రోజు మెయింటెనెన్స్ కంప్లీట్ చేసుకుని లూప్ లైన్ లో పెడుతున్నారు. ఇది రేపు మార్నింగ్ 8 గంటలకు ఇక్కడ నుంచి శ్రీనగర్ వెళ్తుంది. అంతవరకు ఇదే లూప్ లైన్ లో పెడతారన్నమాట. ఇంతకు ముందు కాట్రా నుండి శ్రీనగర్ వరకు ఉండేది. ఈ మధ్య కొత్తగా 6-7 ప్లాట్ఫామ్లు పూర్తయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ హెవీగా పెంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ ఈ రోజు వేడైతే మామూలుగా లేదు. స్టేషన్ లో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. నేను ప్రయాణించబోయే ట్రైన్ వచ్చేసి 20 కోచ్లతో నడుస్తుంది. ఇప్పుడు నేను ప్రయాణించబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇనాగ్రేషన్ రన్ అక్టోబర్ 3, 2019 లో జరిగింది. దీన్ని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగ్రేషన్ చేశారు. దీని కమర్షియల్ రన్ అయితే అక్టోబర్ 5, 2019 లో జరిగింది. ఇది వారంలో బుధవారం తప్పించి మిగతా 6 రోజుల్లో నడుస్తుంది. అదిగోండి, ట్రైన్ రావడానికి టైం అయినందున కోచ్ డిస్ప్లే అవుతుంది. మనం వెళ్లాల్సింది C18 కాబట్టి ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కోచ్ నంబర్ డిస్ప్లే అవ్వగానే ఎవరి కోచ్ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. ఇదిగోండి, మన గవర్నమెంట్ మాత్రం స్వచ్ఛ భారత్ అని నినాదం చేస్తుంటే వీళ్ళు మాత్రం ప్లాట్ఫామ్ మీద పాత్రలు తవ్వడం మొదలు పెట్టేశారు. అదిగోండి, మనం ప్రయాణించబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ పక్క పక్కనే చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది కదా. అది కూడా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ కలర్లు సాఫ్రాన్ కలరే. భలే ఉంది చూడ్డానికైతే. మొత్తానికి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద అరైవ్ అయిపోయింది. ట్రైన్ ఎక్కిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేశాను. లోపల ఏసీ గాలి తగలగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అనిపించింది. అదిగోండి, 4 గంటల 16 నిమిషాలకైతే ట్రైన్ బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పఠాన్కోట్ అన్నమాట. ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 13 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుంది. ఈ ట్రైన్ ఆక్యుపేషన్ అయితే హెవీగా ఉందన్నమాట. ఇప్పుడైతే 20 కోచ్లతో నడుస్తుంది. ఇంకా 96 కిలోమీటర్ దూరంలో ఉంది నెక్స్ట్ స్టేషన్ అయితే. దీని స్పీడ్ చూడండి, అప్పుడే ఎంత స్పీడ్ అయిందో. స్పీడ్ 108 అయింది అప్పుడే. చాలా తొందరగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. मोबाइल फोन, लैपटॉप, टैबलेट आदि को चार्ज करने के लिए कर सकते हैं. In chair car coaches and under the armrest in executive class coaches. You may use మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది అయితే ఈ ట్రైన్ గురించి క్లీన్నెస్ అన్నమాట. చూసారా ఎంత నీట్ గా ఉందో. మన నార్మల్ LHV కోచెస్ పైన అయితే ఇలా ఉంటుందా? ICF గానీ LHV కోచెస్ గానీ ఎప్పుడైనా చూసారా? అదిగోండి, మన టీ బ్రేక్ గానీ ఇస్తున్నారు. ప్రతి ట్రైన్ లో 4 గంటల టీ బ్రేక్ ఇస్తారు కదా, అది ఇప్పుడు ఇస్తున్నారు అన్నమాట. అదిగోండి, మనకు కూడా సర్వ్ చేశారు. 10 రూపాయలతో రియల్ జ్యూస్. ఇది మసాలా టీ కిట్ అన్నమాట. ఇందులో మసాలా మిక్స్ అయి ఉంటుంది. టేస్ట్ దీని వల్లే వస్తుంది.
ఇదైతే ఒక కచోడి ఇచ్చారు. కచోడి అయితే మామూలుగా తిన్ను, ఈరోజు ట్రై చేయాలి. ఇదిగోండి, ఇందులో పాప్కార్న్ కూడా ఉంది. ఇదైతే నేను ఎప్పుడు తినలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఇది శాండ్విచ్ అన్నిట్లోనూ ఇచ్చేదే, రాజధాని దురంతలో కానీ ఇస్తారు. ఇది అలానే సేమ్ ఉంది. కెచప్ అన్నమాట. పర్లేదు, కెచప్ వేసుకుని తింటే బానే ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఈ పాప్కార్న్ అయితే బెల్లం పాకులో ముంచి ప్యాక్ చేసినట్టున్నారు. ఇది ఇంట్లో కానీ మనం కూడా చేసుకునేలానే ఉంది. పాప్కార్న్ ని కూడా లాలీపాప్ చేసేసారు, తీయగా ఉంది. సేమ్ లాలీపాప్ టేస్టే ఉంది. ఇదిగోండి, ఇది మగర్ఘాట్ నది అన్నమాట, చిన్న నది. ఇది కూడా వెళ్ళి రావి నదిలోనే కలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ వస్తుంది కదా నది, అది రావి నది అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. పంజాబ్ ద్వారా వెళ్ళి సింధు నదిలో కలిసిపోతుంది. దీని తర్వాత ఇంకా బ్యాస్ నది, సట్లెజ్ నది కూడా వస్తుంది. కాకపోతే అది చీకటి పడిపోవడంతో చూపించకపోవచ్చు. ఆ నది చేరుకునేలోపు చీకటి పడిపోతుంది. చూసారా, ఇంత కర్వ్ ఉన్నప్పుడు గానీ స్పీడ్ తగ్గకుండా లాగుతుంది. ఇందులో వాటర్ హెవీగా ఉన్నాయి కదా, నాకు తెలిసి ఇది వ్యవసాయం కోసం మళ్లించిన నీళ్ళ కాలువ అయి ఉంటుంది. డ్యామ్ ద్వారా వ్యవసాయం కోసం కాలువ ద్వారా నీళ్లు మళ్లిస్తున్నట్టున్నారు. ఎందుకండి, పఠాన్కోట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది అప్పుడే. ఇదిగోండి, పఠాన్కోట్ రైల్వే స్టేషన్ వచ్చేసాము. పఠాన్కోట్ ని గేట్ వే ఆఫ్ హిమాలయస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పఠాన్కోట్ నుండినే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ 3 స్టేట్లకి బార్డర్ లో ఉంటుంది ఇది. ఇదిగోండి, ఇక్కడ ఓన్లీ 2 minutes మాత్రమే స్టాప్ ఉంటుంది. 2 minutes తర్వాత మళ్ళీ డిపార్చ్ అయిపోయింది.
అదిగోండి నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి జలేంద్ర కంటోన్మెంట్. ఇంకా 110 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇంకో నది వచ్చింది. ఇలా నదులు కెనాల్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట రూట్ మొత్తం పంజాబ్ దాటే వరకు. మనం లోపల కూర్చుంటే తెలియట్లేదు, కానీ నార్మల్ ట్రైన్ లో అయితే మనం వెళ్ళే సౌండ్ గానీ ఆ స్పీడ్ కి వచ్చే గాలి గానీ ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది. కాకపోతే ఇందులో సౌండ్స్ తక్కువ వస్తాయి, అందులో నుండి వచ్చే జర్క్స్ తక్కువగా ఉంటాయి. స్పీడ్ వెళ్తున్నా గానీ తెలియట్లేదు వెళ్ళినట్లు. ఇదిగోండి జలంధర్ క్యాంట్ వచ్చేసింది అప్పుడే. జలంధర్ క్యాంట్ లో ఆగగానే రైలు చూసారా మన ట్రైన్ ఎలా తలతల మెరిసిపోతుందో. ఈ జలంధర్ క్యాంట్ రైల్వే స్టేషన్ ఇలా ఇంతకు ముందు ఉండేది కాదు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ వచ్చిన తర్వాత స్టేషన్ ని బాగా డెవలప్ చేశారు. ఈ స్టేషన్ జలంధర్ క్యాంట్ జంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి జమ్మూ వైపు ఒక ట్రాక్ వెళ్తుంది, అమృత్సర్ వైపు ఒక ట్రాక్ వెళ్తుంది. 3-4 కిలోమీటర్లలోనే జలంధర్ సిటీ స్టేషన్ వస్తుంది. అది కూడా జంక్షనే. అమృత్సర్ కు వెళ్లే ట్రాక్ ఉంటుంది, మళ్ళీ ఫిరోజ్పూర్ వైపు వెళ్లే ట్రాక్ కూడా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే జలంధర్ క్యాంట్ నుండి డిపార్చ్ అయింది. నెక్స్ట్ స్టాప్ లుధియానాలో ఆగుతుంది. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఈ ట్రైన్ లో డిస్ట్రిబ్యూట్ చేసే ఫుడ్ కూడా అక్కడే లోడ్ చేస్తారు. ఈ రూట్ లో ఉన్న ట్రాక్ లిమిటెడ్ 110 కిలోమీటర్స్ మాత్రమే ఉండడం వల్ల స్పీడ్ 108, 109 వరకే వెళ్తుంది. లేకపోతే ఖచ్చితంగా 130 రీచ్ అయ్యేది. వందే భారత్ తయారైన తర్వాత ఫస్ట్ రూట్ వచ్చేసి ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఉండింది. ఆ రూట్ తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిచిన రెండో రూటే ఈ ఢిల్లీ నుంచి కాట్రా వరకు. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా ఇండియాలోనే సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. లుధియానా రైల్వే స్టేషన్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఆపేశాడు. ప్లాట్ఫామ్ ఖాళీగా లేదనుకుంటా. ఇదిగోండి మొత్తానికి లుధియానా స్టేషన్ అయితే ట్రైన్ చేరుకుంది. కాకపోతే అరగంట లేట్ నడుస్తుంది ట్రైన్. చూసారా ఇప్పుడే లుధియానా స్టేషన్ అయితే అరైవ్ అయిపోయింది. మనకు కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడే లోడ్ చేస్తున్నారు.
ఇదిగోండి ఫుడ్ వచ్చేసింది. ఇది వచ్చేసి రోటీ అన్నమాట. ఇది వచ్చేసి ఫ్రైడ్ సలాదు, ఏదో ఉంది, రైసు, దాలు, పన్నీరు, ఇది వచ్చేసి పెరుగు అన్నమాట. మదర్స్ డైరీ కంపెనీ పెరుగు, తర్వాత పిక్కలు, తర్వాత సాల్ట్. దీని టేస్ట్ ఎలా ఉన్నాయో తినేసి చెప్తాను. ఇదిగోండి అంబాలా రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చింది మన ట్రైను. న్యూఢిల్లీకి ముందు లాస్ట్ స్టేషన్ అనమాట ఇది. ఈ స్టేషన్ తర్వాత ఏ స్టాప్ ఉండదు, డైరెక్ట్గా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇప్పుడైతే అంబాలా స్టేషన్కు వచ్చింది. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. భోజనం అయితే అయిపోయింది, కానీ వందే భారత్ ఉండాల్సిన లెవెల్లో అయితే లేదు. అది నార్మల్ ట్రైన్ లో దొరికేటట్టుగానే ఇచ్చారు ఇందులో కూడాను. కాకపోతే వందే భారత్ ఉండాల్సిన లెవెల్లో అయితే ఫుడ్ లేదు ఇక్కడ. అందుకో న్యూ ఢిల్లీలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. స్టేషన్ ఇంకా రాలేదు, కానీ ఢిల్లీ పొలిమేరల్లోకి అయితే వచ్చేసింది అప్పుడే. మన పక్కనే ఇంకో ట్రైన్ డిపార్చ్ అయింది. మన ట్రైన్ స్టేషన్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంకొకటి ఎగ్జిట్ అవుతుంది. ఇలా ప్యారలల్ రన్ చేస్తున్నప్పుడు అయితే భలే ఉంటుంది. మొత్తానికి 577 కిలోమీటర్లు కవర్ చేసి న్యూఢిల్లీ చేరుకున్నాము. ఇదిగోండి ట్రైన్ అయితే తలతల మెరిసిపోతుంది కదా. ఈ జర్నీ నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరొక జర్నీలో మళ్ళీ కలుద్దాం.